ఈరోజైతే పప్పు వేస్తున్నాను, కందిపప్పు. ఇందులో అయితే ఒక ఆనియన్, పసుపు, కందిపప్పు, కొంచెం ఆయిల్ వేసి అయితే ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టుకున్నాక మెత్తగా చేసుకోవాలి పప్పును. ఇప్పుడు ఇదైతే మెత్తగా అయిపోయింది చూడండి. ఇలా చేసుకోవాలి. కారము, ఉప్పు, కొంచెం చింతపండు రసం అయితే వేసుకున్నాను. తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ అయితే వేసుకున్నాను. లూజ్ కావాలనుకున్న వాళ్ళు లూజ్గా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. కొంచెం ఇట్లా చిక్కగా ఉండాలనుకున్న వాళ్ళు ఇలా అయితే సరిపోతుంది. నేనైతే ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటాను. కొంచెం మరగబెట్టుకుంటాం కదా, మరగబెట్టుకుంటే కొంచెం ఇంకిపోతుంది అన్నమాట. ఇంకిపోయినప్పుడు కొంచెం చిక్కగా వస్తుంది. మాకు ఇలా అయితే సరిపోతుంది. ఇది ఊరు నుండి తెచ్చిన కందిపప్పు, అందుకే ఇలా ఉంది. కానీ చాలా బాగుంటుంది ఆ పప్పు, ఊరి నుంచి తీసుకొచ్చిన పప్పు టేస్ట్. కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇంకా నేను స్టవ్ మీదనైతే పెట్టేసుకున్నాను. బాగాసేపు మరగనివ్వాలి. ఈ కందిపప్పు చారు అనేది ఎంతసేపు మసులితే అంత బాగుంటుంది అన్నట్టు. నేనైతే ఒక 10 మినిట్స్ దాకా అయితే స్టవ్ మీదనే ఉంచేసుకుంటాను. 10-15 మినిట్స్ అయితే మంచిగా మరగబెట్టుకుందాం. ఇందులోకి ఇంకా ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ అయితే దంచేసుకోవాలి. అదే చాలా ఇంపార్టెంట్ ఈ పప్పుచారులో. ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ చేయడం వల్ల బాగా టేస్ట్ వస్తుంది. మీకు అది కూడా చూపిస్తాను. జీలకర్ర అయితే వేసుకున్నాను. కొంచెం ఎల్లిపాయలు వేసుకుందాం. జీలకర్ర ఎల్లిపాయను అయితే పేస్ట్ వేసుకోవాలి. మెత్తగా మనకు గుజ్జులాగా దంచుకోవాల్సిన అవసరం లేదు. ఇలా పచ్చగా దంచుకుంటే సరిపోతుంది. ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పప్పుచారులో చాలా బాగుంటుంది అన్నమాట. ఈ పేస్ట్ తప్పకుండా ఈ పేస్ట్ వేసుకోవాలి. జీలకర్ర ఎల్లిపాయ పేస్ట్ పప్పుచారులో. దీంతోనే పప్పుచారు అనేది టేస్ట్ వస్తుంది. పచ్చగా దంచుకుంటాం. ఇలా అయితే మరిగిపోతుంది ఇంకా పప్పుచారు. ఇప్పుడు మనం ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ అయితే దంచుకున్నాం కదా, అదైతే వేసుకోవాలి. ఇలానైతే దంచుకున్నాం కదా మనం. ఇలా అయితే దంచుకున్నాం కదా, ఈ పేస్ట్ని అయితే వేసుకుందాం. ఇప్పుడు పచ్చగా దంచి పెట్టుకున్న జీలకర్ర పేస్ట్ చాలా బాగుంటుంది. జీలకర్ర పేస్ట్ వేయడం వల్ల పప్పుచారు. తప్పకుండా జీలకర్ర పేస్ట్ అయితే వేసుకోవాలి ఇందులో. పప్పుచారు అయితే ఇంక ఇలా మసులుతుంది. ఇంకొక 5 మినిట్స్ అయితే మంచిగా మసలబెట్టుకోవాలి. పప్పుచారు ఎంత మంచిగా మరుగుతే అంత బాగా మంచిగా మరగబెట్టుకోవాలి. నేనైతే ఇంకొక 5 మినిట్స్ అయితే మరగబెట్టుకుంటాను. పప్పుచారు అనేది ఎంత ఎక్కువసేపు మరిగితే అంత టేస్ట్ అనేది అయితే ఉంటుంది. ఇంకొక 5 మినిట్స్ అయితే మరగబెట్టుకుందాం. పప్పు అయితే పోపు పెట్టుకుందాం ఫ్రెండ్స్. పప్పు మరిగింది. ఇంకా పప్పు అయితే మరిగిపోయింది. పోపు అయితే పెట్టుకుందాం. ఇంకా పప్పు అయితే పోపు పెట్టుకుందాం. ఆయిల్ అయితే వేసుకుందాం. ఇంకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కాలి. ఇంకా ఆయిల్ వేడి కాలేదు. కందిపప్పు చారులోకి జీలకర్ర అయితే వేస్తున్నాను పోపులో. బాగా వేపుకోవాలి జీలకర్ర. కొంచెం నాకైతే బ్లాక్ అయ్యేంతవరకు ఉంచుకుంటేనే చాలా ఇష్టం జీలకర్ర. ఈ ఒక్క జీలకర్రని మాత్రం కొంచెం ఎక్కువ వేపుకుంటాను పోపులో. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కొంతమంది అన్నీ ఒకటేసారి వేస్తారు. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే ఇంకా పోపు పెట్టేస్తారు. కాకపోతే ఇది బ్లాక్ అయితేనే జీలకర్ర పప్పుచారులోకి చాలా బాగుంటుంది. చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. కొంచెం ఆవాలు, పోపు దినుసులు అయితే వేసాను. ఎల్లిపాయలు అయితే వేసుకుందాం. జీలకర్ర అనేది ఇలా మొత్తం ఇలా కావాలన్నమాట. అప్పుడే బాగా టేస్ట్ ఉంటుంది.
ఒక 2-3 ఎండుమిర్చి అయితే వేసుకుందాము. ఎల్లిపాయలు బ్రౌన్ కలర్లో మగ్గాయి. కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాం. కందిపప్పు చారులకి పోపు అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ కట్ చేసుకుందాం. నేనైతే ఒక 15 మినిట్స్ అయితే మగ్గించుకున్నాను. ఇంకా కందిపప్పు చారు ఇలా మగ్గించుకోవాలి. ఎంత ఎగ్గిపోయిందో చూడండి కందిపప్పు చారు. ఇప్పుడైతే ఇది పోపు పెట్టుకున్నాం కదా, ఈ పోపు అయితే ఇంకా వేసుకున్నాం. మెల్లమెల్లగా వేసుకోవాలి. కందిపప్పు చారు అయితే రెడీ అయింది. ఇంకా లంచ్ అయితే చేసేద్దాం. ఎంత ఎగ్గిపోయిందో చూడండి. అలా ఎగ్గిపోయేంత వరకు అయితే కందిపప్పు చారు మరగబెట్టుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. కందిపప్పు చారు ఎంతసేపు మగ్గితే అంత టేస్ట్ వస్తుంది. ఇంకా చాలా ఆకలిగా ఉంది. లంచ్ అయితే చేసేద్దాం రండి. హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మా ఊరి మాటలు తెలుగు ఛానల్. ఈరోజు అయితే నేను కందిపప్పు చారు చేస్తున్నాను. కందిపప్పు చారు నా స్టైల్లో ఎలా చేస్తానో ఒకసారి చూద్దాం రండి ఫ్రెండ్స్.